సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. కొంతమందికి నిద్రపోతున్నప్పుడు పిక్కలు పట్టేయడం, అంటే కాళ్ళు ఒక్కసారి ఇలా లేపడానికి రాకపోవడం, సడన్గా బ్లడ్ సర్క్యులేషన్ అంతా ఆగిపోయింది, మొద్దుబారినట్టుగా అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇది ఎందుకు జరుగుతుంది, ఎవరెవరిలో జరుగుతుంది, ఇది ఏమైనా నెగిటివ్స్ అయినా మనసు అంటే బాడీలో ఏమైనా చేంజెస్ జరుగుతున్నాయా, దీని గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు. నమస్తే అండి. నమస్తే మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను సార్. సో ఈ పిక్కలు పట్టేయడం అనేది పడుకున్నప్పుడు కొంతమందికి అన్కాన్షియస్గా, కొంతమంది ఖాళీలో జరపాలన్నా కానీ ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, మొద్దుబారిపోయినట్టు అనిపిస్తుంది. ఏంటి అసలు, ఎందుకు వస్తుంది ఇది? దీనికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయమ్మా. ఉమ్, సో ప్రధానమైనటువంటి కారణాలు చెప్తానమ్మా. ఉమ్, అసలు ఈ సమస్యని క్రాంప్స్ అంటారమ్మా. ఉమ్, సో జనరల్గా ఏ టైంలో రావచ్చు. ఉమ్, నిద్రపోయేటప్పుడు ఈ పిక్కలు పట్టుకుపోవడం, ఉమ్, దాన్ని క్రాంప్స్ అంటారు. కొంతమందిలో స్పెసిఫిక్గా ఉమ్, రాత్రిపూట నిద్రపోయేటప్పుడు వస్తాయమ్మా. ఉమ్, అందుకే నాక్చర్నల్ క్రాంప్స్ అంటారు. ఓకే. అంటే నాచ్, రాత్రి అనేటువంటి అర్థం. ఆహాహా, ఓకే. క్రాంప్స్ అంటే పిక్కలు పట్టుకుపోవడం. మ్మ్. నాక్చర్నల్ క్రాంప్స్, రాత్రిపూట పిక్కలు పట్టుకుపోయేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని నాక్చర్నల్ క్రాంప్స్ అంటారమ్మా. ఉమ్, సో దీనికి ప్రధానంగా ఏంటంటే అమ్మా, ఈ మజిల్స్లో లాక్టిక్ యాసిడ్ ఉత్పత్తి ఎక్కువ కావడం ఒక కారణం. ఉమ్, సో లాక్టిక్ యాసిడ్ ఉత్పత్తి ఎక్కువ ఎందుకు అవుతుందంటమ్మా, ఉమ్, శారీరక శ్రమ ఎక్కువగా చేసినప్పుడు ఉమ్, ఆ పిక్కల భాగంలో లాక్టిక్ యాసిడ్ అనేటువంటి పదార్థం ఎక్కువ ఉత్పత్తి అవుతుంది మజిల్స్లో. ఉమ్, సో ఎప్పుడైతే లాక్టిక్ యాసిడ్ పదార్థం ఉత్పత్తి ఎక్కువైపోతుందో ఉమ్, అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది. ఓకే. బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడం చేత పట్టేయడం వల్ల ఈ యొక్క పెయిన్ వస్తుంటుంది. ఉమ్, అదొకటి. రెండోది ఏంటంటే ఆ, నీటి శాతం ఉమ్, తక్కువగా ఉండడము, అదేవిధంగా ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్సెస్ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా ఏం జరుగుతుందంటే ఈ యొక్క పిక్కల భాగంలో ద్రవాంశం తగ్గిపోవడము, ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ ఉండడం చేత ఏమవుతుందంటే ఉమ్, కన్స్ట్రిక్ట్ అయిపోతామా, మజిల్స్ పట్టేస్తాయి అనమాట. సో ఆ మజిల్ పట్టేయడం వల్ల కూడా నొప్పి రూపంలో ప్రత్యక్షం అవుతుంటుంది. ఓకే. ఇది జనరల్గా. తర్వాత కొంతమందిలో ఏం జరుగుతుంటేమా ఈ విటమిన్ లోపాలు, ఉమ్, అంటే ఈ బి కాంప్లెక్స్ విటమిన్ లోపాలు కానీ, ఎస్పెషల్లీ B12 లోపం కానీ, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఈ యొక్క కాల్షియం ఇలాంటి లోపాలు కానీ వీటి వల్ల కూడా, అదేవిధంగా డి విటమిన్ లోపం కానీ, ఇలాంటి ఈ విటమిన్ ఇలాంటి విటమిన్స్ లోపాల వల్ల కూడా ఆ యొక్క పరిస్థితి రావచ్చు. ఓకే. కొంతమందిలో రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా వస్తుందమ్మా. ఎందుకంటే రక్తనాళాల్లో ఏదైనా డిపాజిట్స్ అడ్డం ఉన్నప్పుడు రక్త ప్రవాహం సరిగ్గా జరగకపోవడం చేత అందులో భాగంగా ఆ కండరాలకి, పిక్కలో ఉన్నటువంటి కండరాలకి ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుందమ్మా. ఎప్పుడైతే ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుందో అప్పుడు నొప్పి రూపంలో ప్రత్యక్షం అవుతుంటుంది అనమాట, ఓకే. పట్టేస్తుంటాయి అనమాట. ఇవి ఇన్ జనరల్గా దాదాపు 100లో 70-80% మందిలో కలిగేటువంటి కారణాలమ్మా. ఈ కారణాల వల్ల జరుగుతుంది. అరుదుగా మాత్రము ఈ వెన్నెముకలో ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నప్పటికీ, అదేవిధంగా ఈ పాదాల స్ట్రక్చర్లో ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పటికీ ఇలాంటివి చాలా చాలా అరుదుగా కలుగుతుంటాయమ్మా. ఓకే. సో జనరల్గా కలిగేటువంటి సమస్యకు సంబంధించి నేను జనరల్ ఉపయోగపడే ట్రీట్మెంట్ చెప్తానమ్మా. ఉమ్, సో దీనికి సంబంధించమ్మా ఈ యొక్క అశ్వగంధ చూర్ణం అమ్మా. ఆ, అశ్వగంధ చూర్ణము మనకు మార్కెట్లో దొరుకుతుంది. మంచి స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి అశ్వగంధ చూర్ణం తెచ్చుకొని ఒక 25 గ్రాముల అశ్వగంధ చూర్ణం తీసుకోవాలమ్మా. ఓకే. దానిలో ఒక 25 గ్రాములు శొంఠి పొడి, ఉమ్, డ్రై జింజర్, ఇది కూడా మనకు పౌడర్ కూడా మార్కెట్లో దొరుకుతుంది, ఇబ్బంది ఏం లేదు. అట్లే ఒక 25 గ్రామ్స్ నువ్వులను మిక్సీలో వేసేసి బరగ అంతా కలిసిపోతుంది కదమ్మా, ఆ నువ్వులను కూడా అందులో కలిపేసేయాలమ్మా. ఓకే. సో అశ్వగంధ చూర్ణము, శొంఠి పొడి, ఉమ్, నువ్వులు పొడిలాగా తయారు చేసుకుని ఓకే. ఆ 3 కలిపేసేసిమా ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకొని రోజు రాత్రిపూటమ్మా ఒక పావు టీ స్పూన్ ఉమ్, కప్ ఆఫ్ మిల్క్లో కలుపుకొని తీసుకున్నా, ఆ, లేకపోతే దాన్ని తేనెతో కలిపి తీసుకున్నా, ఈ 2 వీలు కాకపోతే కాస్త నీళ్ళలో కలిపి తీసుకున్నా, ఎలా వీలైతే అలాగమ్మా ఈ పద్ధతిలో తీసుకోవడం వల్ల మరి ఆ మోకాళ్ళకు సంబంధించి ఈ పద్ధతిలో తీసుకోవడం వల్ల ఈ పిక్కలకు సంబంధించినటువంటి ఈ క్రాంప్స్ అనేటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య అంతా తగ్గేందుకు తగ్గిపోతుంది. ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయమ్మా. ఓకే. సో మనం ఆధునికంగా ఆలోచించినప్పటికమ్మా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 3 పదార్థాల్లో, అంటే
అశ్వగంధ చూర్ణం అమ్మా. అశ్వగంధ చూర్ణంలో ఉన్నటువంటి కొన్ని రకాలైన విథనాలాయిడ్స్, అదేవిధంగా సోమ్నిఫిరెన్, ఇలాంటి అనేక రకాలైన పదార్థాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా బ్లడ్ సర్క్యులేషన్ పెంచేదానికి, పోషకాహార లోపాన్ని ఏదైనా ఉంటే సవరించడానికి, తర్వాత కండరాలకు మంచి శక్తినిచ్చేందుకు ఇలాంటివి అనేక రకాలుగా ఉపయోగపడతాయమ్మా. అదేవిధంగా ఇప్పుడు అశ్వగంధ చూర్ణంతో పాటు శొంఠి చెప్పాను కదమ్మా, శొంఠిలో ఉన్నటువంటి ఈ జింజరాలు, షాగోలు అనేటువంటి రసాయన పదార్థాలు కూడా ఈ పిక్కల భాగంలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెంచేసి, పోషకాంశాలను బాగా పెంచేసేసి, రక్త సరఫరాను బాగా పెంచేసి, ఆ యొక్క ప్రభావం చేత ఆక్సిజన్ కూడా బాగా పెరిగేందుకు ఈ యొక్క శొంఠిలో ఉన్నటువంటి జింజరాలు, షాగోలు ఇలాంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. సో తర్వాత నువ్వులమ్మా, నువ్వుల గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనేక రకాల పోషకాల గని నువ్వులంటే ఆశ్చర్యపడనక్కర్లేదు అనమాట. ముఖ్యంగా ఈ కాల్షియము, తర్వాత ఈ ఫైబరు, తర్వాత కొన్ని రకాలైనటువంటి మనకు దేహానికి ఉపయోగపడేటువంటి కొన్ని రకాలైనటువంటి ఈ ఫ్యాటీ యాసిడ్స్, తర్వాత ఈ లిగ్నాన్స్ అనేటువంటి పదార్థాలు, సెసమిన్ అనేటువంటి పదార్థం, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ కారణం వల్ల ఈ యొక్క పిక్కల భాగంలో నొప్పి వచ్చినప్పటికీ, పిక్కలు పట్టేసినప్పటికీ ఈ నువ్వుల్లో ఉన్నటువంటి ఈ సెసామిన్, లిగ్నాన్స్, అదేవిధంగా ఫైబరు, కాల్షియము, ఇలాంటివి అన్ని రకాలైన అనేక రకాలైన పదార్థాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నొప్పిని తగ్గించుకు సహకరిస్తాయమ్మా. కాబట్టి ఈ 3 పదార్థాలు కలిపి ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి సమస్య చాలా త్వరగా తగ్గుతుంది. అన్ని మనకు మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. కాబట్టి చిన్న వయసు నుంచి పెద్దల వరకు కూడా అందరూ కూడా ఉపయోగించదగ్గ దివ్యమైనటువంటి ఔషధం ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం అమ్మా. ఓకే, సో ఎవరైనా కానీ ఇట్లా పిక్కలు పట్టేయడం ఇలాంటివి జరుగుతూ ఉన్నట్టయితే చాలా చిన్న చక్కటి రెమెడీ అనమాట. మనం అది ముందుగా ప్రిపేర్ చేసుకొని చక్కగా పాలల్లో, వాటర్లో లేదా హనీలో కలుపుకొని తాగొచ్చు. మనకి ఒక హెల్త్ ఇష్యూ ఉంది అన్నప్పుడు మనమే దాని మీద స్టాండ్ తీసుకొని మనమే తయారు చేసుకోవాలి. సో ఇవన్నీ కలిపి ఒక పౌడర్ లాగా ఏమైనా దొరుకుతుందా సార్ ఆయుర్వేదిక్ స్టోర్? మనం తయారు చేసుకోవాలి, తయారు చేసుకొని వాడుకోవాల్సిందే. రెడీమేడ్ గా మాత్రం దొరకదు. అందుకే అన్ని ఈజీగా దొరికేవి. మా అశ్వగంధ చూర్ణం దొరుకుతుంది, శొంఠి చూర్ణం దొరుకుతుంది, నువ్వులు మన ఇంట్లో ఉంటాయి. సో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మ్యాటర్ ఆఫ్ ఒక 5 minutes అంతే. అవును, కలపడం కూడా ఈజీ అమ్మా, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. బట్ నేను చెప్పినట్టు వెన్నెముక సమస్యలు ఉన్నా, తర్వాత ఈ పాదాలకు సంబంధించి పాదాల నిర్మాణంలోనే కొన్ని సమస్యలు ఉన్నప్పుడు కొంతమందికి వయసు వచ్చిన తర్వాత పిక్కలు పట్టేస్తుంటాయి. ఇలాంటివి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వైద్యులు సూచించినటువంటి సలహా మేరకు వాళ్ళు చెప్పినటువంటి విధి విధానాలు పాటిస్తూ ఈ యొక్క ఔషధం వాడుకోవడం కూడా తప్పలేదమ్మా. ఎందుకు ఇంతకుముందే చెప్పాను నేను, మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి, సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి ప్రయత్నం చేయడంలో తప్పలేదు. అవును, ఎవరైనా కానీ బాగా సఫర్ అవుతుంటే లాంగ్ టర్మ్ సఫరింగ్ ఉన్నా, లేకపోతే ప్రతిరోజు అలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా కానీ ఒకసారి ట్రై చేయండి. పొడిని తాగడానికి ట్రై చేయండి. 1 month లేదా ఒక 15 days చూసి ఎలా ఉన్నాయి రిజల్ట్స్ అనేవి కామెంట్ చేయండి. ఇంకెలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.